గతంలో తన భార్య అనిత బద్రీనాథ్ యాదవ్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులే తప్ప సికింద్రాబాద్ మోండా డివిజన్ లోహియా నగర్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చిర్రబోయిన బద్రీనాథ్ యాదవ్ అన్నారు. ఆదివారం పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. తన హయాంలో కట్టిన కమ్యూనిటీ హాలు శిథిలావస్థకు చేరిందని, సిమెంట్ రోడ్డు తమ హయాంలోనే వేశామని, మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, ఈ సమస్యలన్నీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలు తీరుస్తానని, కమిటీ హాలు 2 ఫ్లోర్లుగా నిర్మిస్తామని, సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. బిఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కర్తలు పాల్గొన్నారు. న్యాయం చేసిండని నమ్మితే అన్ని పనులు కూడా నేనే చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళా కూడా ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా మీ బస్సుకి మంచి జరిగిందని మీరు భావిస్తే ఈ భద్రా నెంబడి ఉండురి ఖచ్చితంగా. దాంతోపాటు మీరందరూ కూడా నాతో పాటు నడువురి. కమల్లో మీరందరూ కూడా నాతో పాటు నడువురి. మీ బస్తీకి మంచి చేసే ప్రయత్నం నేను చేస్తా, ఖచ్చితంగా చేసి పెడతా. అందుకే ఇప్పుడు మళ్ళీ మొన్నటి వరకు వాళ్ళ ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అక్కడ ఒక టర్మ్ బీఆర్ఎస్ కార్పొరేటర్, ఇంకో టర్మ్ బీజేపీ కార్పొరేటర్ ఉండే. వాళ్ళ టర్మ్ అయిపోయేదా కానీ మేము కూడా వెయిట్ చేస్తూ వచ్చినాము ఎంతవరకు పనిచేస్తారు అని చెప్పి. వాళ్ళు ఫెయిల్ అయిపోయి